టెట్ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ బయాలజీ. జీవి ఆలోచనలకు తెలివితేటలకు మూలస్థానం క్రింది వానిలో. మస్తిష్కం జీవి ఆలోచనలకు తెలివితేటలకు మూలస్థానం. అనుమస్తిష్కం అనేది ఏంటంటే జీవి శరీర సమతాస్థితిని అదేవిధంగా సమన్వయాన్ని కండర సంకోచాన్ని నియంత్రిస్తుంది అనుమస్తిష్కం అనేది. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనం వంటి అనియంత్రిత చర్యలు దీని ఆధీనంలో ఉంటాయి. మధ్యాముఖం ఆధీనంలో ఉంటాయి. శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనం వంటి అనియంత్రిత చర్యలు అనేవి. కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించే కేంద్రం ఏదంటే ద్వారగోర్ధం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లి మరియు కుక్క యొక్క గర్భావతి కాలం 60 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఉద్వేగాలను నియంత్రించే గ్రంథి. అధివృక్క గ్రంథి ఉద్వేగాలను నియంత్రించే గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, ఆడమ్స్ యాపిల్ అని ఏ గ్రంథిని పిలుస్తారు క్రింది వానిలో. థైరాయిడ్ గ్రంథిని పిలుస్తారు ఆడమ్స్ యాపిల్ అని. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది. పైవన్నీ కూడా సరైన సమాధానాలే. థైమస్ గ్రంథిని బాలగ్రంథిని అంటారు. అదేవిధంగా అతి ప్రధాన గ్రంథి ఏదంటే పియోస గ్రంథి. ఇంకా థైమస్ గ్రంథిని తాత్కాలిక అంతఃస్రావి గ్రంథి అని అంటారు. ఇవన్నీ కూడా సరైన సమాధానాలే. అతి ప్రధాన గ్రంథి ఏదంటే పియోస్ గ్రంథి. ఓకే, ఇవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్, స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది క్రింది వానిలో. విటమిన్ సి లోపం వల్ల కలుగుతుంది స్కర్వీ వ్యాధి అనేది. నెక్స్ట్ క్వశ్చన్, పెల్లగ్రా వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. B3 విటమిన్ లోపం వల్ల కలుగుతుంది పెల్లగ్రా వ్యాధి అనేది. నియాసిన్ రసాయనిక నామం, B3 రసాయనిక నామం. నెక్స్ట్ క్వశ్చన్, రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ వ్యాధి అనేది. ఎముకలు అనేవి పలుచుగా మారిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఉభయచరాల్లో ఉండే గుండు గదుల సంఖ్య 3. నెక్స్ట్ క్వశ్చన్, కార్కీ భవనం జరుపుకునే జీవి. హైడ్రా. హైడ్రాలో కార్కీ భవనం జరుగుతుంది. అమీబాలో అయితే ద్విధా విచ్చిత్తి, వానపాములో అయితే పునరుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కణం యొక్క స్వయం విచ్ఛిత్ సంచులను వేటిని అంటారు. సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్, లైసోజోమ్స్ని. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.